आदाब, जय हिंद, जय भारत। मैं हूं हनान फातिमा। हम आपका हार्दिक स्वागत करते हैं बीटीएस न्यूज चैनल पर। बीटीएस न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाते हैं। एक्चुअली 2000 सलाम वालेकुम भाई, मेरा नाम अब्दुल रहीम है। ये लैंड एक्चुअली डायमंड एस्टेट कंपनी वाले 2005 में सेल डीड करा लिए। ये लैंड लिए पेंटिया से। पेंटिया की लैंड ऑलरेडी इसके बाजू में है, पूरी 10 एकड़ एक्स सर्विसमैन के नाम से, 2 एक्स सर्विस नाम के नाम से पट्टे मिले सो है। उसमें से 6 एकड़ जमीन में ऑलरेडी पोजीशन पे है। उसके बाजू की 4 एकड़ जमीन में हम लोग पोजीशन लेके प्लाटिंग कर लिए। उसके बाद 2006 या 2007 में वो यू मधु बोल के एक एमआरओ आके ये लैंड गवर्नमेंट लैंड बोल के फतरे उखाड़ दिया था। उस टाइम पे हम लोग कोर्ट को गए, उसके अगेंस्ट केस डाले। केस पूरा है ना हमारे फेवर में 2014 में मिला आर्डर। उस बीच हमारे बेटे से पेंटा साहब भी ऑलरेडी कोर्ट को गए, जॉइंट कलेक्टर से उनके फेवर में भी आर्डर ला लिए। ये चल रहे सो दरमिला में या कि लोकल्स क्या करे, कोई लीडर को लाके 60-60 गज के पट्टे इश्यू करा लेके ये साइडों में पोजीशन लेने का प्लान करे। उसको डिस्टर्ब करने के लिए हम ऑलरेडी 2-4 बार पोजीशन को आए, 2-4 बार भी दूसरे इन्वॉल्व होकर वर्क रोक दिए थे। अब हम लोग साइड पे काम करने के लिए आए तो फिर रोक रहे। हम पीएस को जाके कंप्लेंट दे के आए, सीए साहब अवेलेबल नहीं है बोल के परसों आओ बोले हमारे को। हम परसों के दिन पूरे कस्टमरों को ले आके सीए साहब के सामने बैठने वाले हैं। कलेक्टर से क्या बात हुई, वही बोलो। कलेक्टर भी इस लैंड के ताल्लुक से क्लियर इन्फॉर्मेशन दिया सो है कि ये लैंड पीओटी होके लैंड मिली सो है, ये पट्टा लैंड है, इसमें कोई भी प्राइवेट पर्सन या कोई कब्जा करने की पोजीशन लिए बोले तो इन पे एक्शन ले सकते बोल के आर्डर दिया सो है। कौन सा पीएस है आपका? ये शमशाबाद पीएस में आता साहब, ये ओल्ड शमशाबाद। हाँ, ओल्ड न्यू 2 का मिला के एक ही पीएस है ये। మీరు ఇబ్బంది పడకండి, ఇప్పుడు లొల్లి పెట్టుకోకండి, కూర్చొని ఏ గారు ఈరోజు రేపు రారు, ఎల్లుండి వస్తారు, ఎల్లుండి రోజు రండి సార్, ఇది సార్ పరిస్థితి అని చెప్పండి. మీ ప్రాబ్లం ఉంటే అక్కడ సాల్వ్ చేసుకోండి, లేకపోతే మీరు మనకు కోర్టులోనే కోర్టుకు పోండి, సమస్యను పరిష్కరించుకోండి. కానీ అరుచుకొని మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు ఇబ్బంది పడకండి. మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు ఎట్లుంటారంటే మా డబ్బులని మీరు, మేము డబ్బులు వేసుకున్నామని వాళ్ళు, మేము డబ్బులు వేసుకున్నామని మీరు అనుకొని మాట జరిగి వాళ్ళు అంటే మళ్ళా వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే అసలు ప్రాబ్లం అక్కడే ఉండి చెత్త అంతా ముందుకొచ్చి కూర్చుంటది, ఆ ప్రాబ్లం సాల్వ్ కాకుండా అయిపోతుంది. కాబట్టి దయచేసి కొద్దిగా స్టేటస్ కో మెయింటైన్ చేస్తే మా తరఫున స్టేటస్ కో మెయింటైన్ చేస్తుంది సార్. మేము మీరు పోయిన తర్వాత ఇప్పుడు నేనేమంటే, ఇప్పుడు మేము వీడియో తీసుకున్నాం, మీరు కూడా వీడియో తీసుకోండి. ఇప్పుడు వీడియో టైం స్టాంప్ లో తీసుకుంటే ఆ టైమింగ్ ఉంటది, అర్జెంట్ తీసుకోండి. ఏది ఎట్లుందో అట్లా ఉంటది. మీరు ఎల్లుండికి మళ్ళీ ఎల్లుండి ఒకసారి మీరు వచ్చేటప్పుడు రండి, చూసుకొని పోండి, తీసుకోండి. సార్ మేము మొన్న వచ్చిన తర్వాత ఇట్లా కలిస్తే మాకు ఇట్లా చెప్పారు, మేము అదే ఉన్నాం సార్, కానీ నిన్న మొన్న ఎవరు పని చేసేది సార్ అని చెప్పుకోనికి మీకు ఉపయోగపడుతూ ఉంటది. అట్లా మీరు దయచేసి అడుగుకోండి, అడుక్కోకండి. ప్రశాంతంగా సండే రోజు చికెన్ రేట్లు కూడా పెరిగి చాలా 10 మంది పిల్లలు వచ్చినారు సార్. అన్నం అయితే పెడతారు కదా, పెట్టే సార్ పని చేసి ఇప్పుడు వాడమని చెప్పి పుల్కాలు ఉంటాయి, ఇస్తారు. మేము 2005 లో ఈ ప్లాట్స్ అవన్నీ రిజిస్టర్ అయ్యాయండి. సేల్ డీడ్ అవన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నాయి. కోర్టు జడ్జ్మెంట్ వచ్చింది. ఈవెన్ జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆర్డర్స్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారు కూడా క్లియర్ గా చెప్పారు, అప్పుడున్న ఎంఆర్ఓ గారు, ఇది మీ ప్లాట్ కాదని. అయినా సరే ఇక్కడ ఉన్న కొంతమంది విలేజర్స్ వచ్చి మేము వచ్చినప్పుడల్లా ప్లాటింగ్ డెవలప్ చేసుకుందామని వాళ్ళు అడ్డం పడుతున్నారు. ప్రతిసారి ఇదే స్టోరీ. వీఆర్ స్ట్రగ్లింగ్ సిన్స్ మెనీ ఇయర్స్. కాబట్టి మాకు న్యాయం జరగాలని సిఐ గారి దగ్గరికి వెళ్ళాము. పెద్ద షాపూర్ శంషాబాద్ విలేజ్ రిలేటెడ్ పిఎస్ కి వెళ్ళాము. అక్కడ కంప్లైంట్ అది కూడా లాంచ్ చేశాము. సార్ ఉండి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా డెవలప్మెంట్ కి ఇదే ప్రాబ్లం అవుతుంది. విలేజెస్ నుంచి మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. మాకు న్యాయం జరిగేలా చూడండి ప్లీజ్. సార్ ఇది ఫస్ట్ ఈ ల్యాండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సార్, ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ దగ్గర నుంచి సాయి రియల్ ఎస్టేట్ అయినా తీసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి రహీం గారు తీసుకోరు. రహీం గారు డైమండ్ ఎస్టేట్ అని కాలనీ ఏర్పాటు చేసి మాకు ప్లాట్లు అమ్మారు సార్.
2005లో మేమందరం ప్లాట్ విత్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ శంషాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఆ రోజు నుంచి మేము వస్తున్నాం పోతున్నాం చూస్తున్నాము. ఈ మధ్యన రేట్లు పెరిగాయని వాలివీళ్ళు వచ్చి గ్రామ పంచాయతీ మాకు పట్టించింది అది ఇచ్చిందని చెప్తారు. ఎవరు డాక్యుమెంట్ మాకు సరిగా చూపెట్టారు సార్. చూపెట్టకుండా మరి మీ డాక్యుమెంట్ చూపెట్టండి మా డాక్యుమెంట్ చూపెట్టడం జరిగింది. ఆ డాక్యుమెంట్ ఎవరు మాకు చూపెట్టారు. మాకు ఇందిరామ్మ ఇచ్చారు పట్టాలు ఇచ్చారని చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా మాకు సర్టిఫికేట్ చూపెట్టలేదు సార్. ఇక్కడ మాకున్నాయని ఊరు ముందు ఉన్నది ఈ జాగా మీద మొత్తము లోకల్ వాళ్ళు వీళ్ళు అంతా వేసి మాకు ఊరికి దగ్గర ఉందని చేసుకొని ఇక్కడ పట్టాలు ఇచ్చి 60 గజాలు ఇచ్చినమాట గ్రామ పంచాయతీ మేము ఇచ్చినాము అని చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు అందరిని అడిగితే మా ఇక్కడ లోకల్ పక్కూరు అని చెప్తున్నారు. మేము ఊరు వాళ్ళం ఎవరైనా లేవని చెప్తారు. వాళ్ళ మనసులో ఎక్కిస్తారు సార్ అంతా ఇక్కడ. అందుకోసం మాకు న్యాయం చేయాలని మేము శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు పెద్దషాపు తండాకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము సార్. మేము ఇప్పుడు సిఐ గారు ప్రజెంట్ లేరు కాబట్టి 2 days అయిన తర్వాత రమ్మని చెప్పారు. ఇప్పుడు యథావిధిగా స్టేటస్ ఎట్లుందో అట్లే ఉండాలి 2 days వరకు. ఎవరు కూడా పనిచేయదని చెప్పారు సార్. దానికి మేము కట్టుబడి ఉన్నాము. ఎల్లుండి వచ్చి కూడా మేము మళ్ళీ సిఐ గారు కలవడం జరుగుతుంది సార్. మాకు ఏదైనా మీ మీడియా సమక్షం చెప్పడం ఏంటంటే మాకు న్యాయం జరగాలి. మేము 20 years అయింది. ఈ డబ్బులు మేము ఎక్కడ పెట్టుకున్నా అని మాకు 4 గంటలు పెరిగేది సార్. ఎక్కడ డబ్బులు మేము కొనుక్కున్నా అని చాలా అన్యాయం జరుగుతుంది సార్. మాకు న్యాయం చేయాలని మీతో కోరుతున్నాం సార్. హలో, మాది పెద్ద షాపూర్లో మేము స్థలం కొని ఒక 20 ఏళ్ళు దాటిపోయిందండి. ప్రతిసారి వస్తున్నాము మేము. ఒక విధంగానే ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, తాండా వాళ్ళు వచ్చి మాదంటున్నారు మీదంటున్నారు, అన్ని ప్యాక్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఆపేస్తున్నారు. ఇలా 3-4 సంవత్సరాలు కడుతున్నాము పీకేస్తున్నారు. ఇప్పుడేమో ఆల్రెడీ ఇల్లు కట్టేసుకున్నారండి. మా స్థలాలు మాకు ఇప్పించమని మేము బాగా ఎంత ఫైట్ చేసినా మాకు ఎవరు సహాయం చేయట్లేదు. ఇప్పుడు మరి మేము పెద్ద షాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి PS ఫైల్ చేసి వచ్చామండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. మరి పనులన్నీ ఆగిపోయి రేపు మాకు కూడా న్యాయం జరగాలి కదా. మేము ఎప్పుడో పిల్లల గురించి వస్తుందని మేము చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళని కొనుక్కున్నాము. ఆ పిల్లలు పెద్దగా అయిపోతున్నారు. మా దగ్గర కొన్న వాళ్ళు పాపం చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు స్థలాలు మటుకు రావట్లేదు. ఇంత కష్టపడి మేము కొనుక్కొని మాకు ఏం ఉపయోగం అండి ఇక్కడ. మాకు న్యాయం చేయండి కొంచెం. మా వరకు మా స్థలాల వరకు మాకు 60 స్థలాలు మాకు ఇప్పించి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. 2 ప్లాట్లు. మా ఆయన కూడా బాగా సఫర్ అయిండు తిరిగి. ఆయన డయాలసిస్ పేషెంట్. ఆయన కానీ ఇప్పుడు ఆయన కూడా లేడు. ప్లాట్లు కొంచెం మాకు ఇచ్చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అంతే. అది మాది 2 ఫ్లాట్స్ తీసుకొని డాడీ ఎంతో చాలా కష్టపడ్డారు దానికి. 7 years తిరిగి అది తర్వాత మా ఫేవర్లు వచ్చినా కానీ మళ్ళీ తర్వాత దానికి ఏం రెస్పాన్స్ చేయలేదు. ఇప్పుడు డాడీ కూడా లేరు. దానికి మాకు ఏమైనా ఫేవర్ చేస్తే బాగుంటది. కానీ మా ల్యాండ్ మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి అది విలేజెస్ మాకు కబ్జా చేసుకున్నారు. అంటే విలేజెస్ వాళ్ళకి పట్టభూమి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసారు. కొంచెం మా ఫేవర్ లో వచ్చేటట్టు చూడండి. మా డాడీ 20 years బ్యాక్ ప్లాట్ తీసుకున్నారండి. 2005లో రిజిస్ట్రేషన్ అయింది. మేమందరం ఒకటే బ్యాచ్. 2005లో తీసుకున్నారు. 20 years అయింది రిజిస్ట్రేషన్ అయ్యి. మధ్యలో ఇట్లాగే ఎన్క్రోచ్ చేస్తే కోర్టు కేసు వేసాము. 10 years కోర్టు కేసు నడిచిందండి. ఎప్పుడు మేము ఆక్యుపై చేసుకుందామని వచ్చినా ఎవరో ఒకరు ఉంటారు. ఎన్ని కేసులు వేస్తామండి మేము ఇట్లా? 10 years మాది నడిచింది. 10 years తర్వాత కూడా మేము ఇప్పుడు ఆక్యుపై చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడు వచ్చినా ఎవరో ఫ్రెష్ బ్యాచ్ వస్తారు, ఇట్లా గోడలు కట్టేస్తారు, ఇల్లులు కట్టేస్తారు. అసలు ఎట్లా ఇస్తుందండి గవర్నమెంట్? మాకు రిజిస్టర్ అయిన ప్లాట్స్ ఎట్లా ఇస్తుందండి? పట్టాలు ఎట్లా చేస్తుంది? ఎట్లా ఇస్తుంది? అసలు ఏం చేస్తున్నారండి MROలు చూసుకోకుండా? ఈసీ మా పేరు మీద ఉంది అయినా వేరే వాళ్ళకి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? ఎవరిని ముంచుతున్నారండి మధ్యలో ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్? అంతా గవర్నమెంట్ కి విజిబిలిటీ ఉండగా ఎట్లా ఇస్తున్నారండి అసలు? మాకు వెంటనే మాకు న్యాయం జరగాలండి. 20 years ఫైట్ అండి మా అందరిది. అసోసియేషన్ అండి మాది, పెద్ద అసోసియేషన్. 20 years ఫైట్. బోర్డు మేము ఎప్పుడు బోర్డు పెట్టినా తీసేస్తారండి. మేము కాంపౌండ్ కట్టి పీకేస్తారు, బోర్డులు పీకేస్తారు. మాకు అర్జెంట్ గా న్యాయం చేయాలండి. ये हम लोग पेदाशाहपुर के विलेज में हम लोग प्लॉट लिए 2005 में लिए सो है प्लॉट। रहीम भाई से खरीदे सो है। जब से हम लोग केस डाल के जीते 10 साल में 2014 में जीते सो केस है। उसके लिए हम लोग लड़ रहे हैं। हम ऑक्यूपाई करने के लिए हमारे प्लॉट्स जो रजिस्टर्ड प्लॉट्स है जो कि MRO हम लोग को सबको दिया सो है, जो हम लोग आके अभी फिर से स्ट्रगल कर रहे हैं कि हमारे को प्लॉट्स नहीं मिल रहे हमारे, क्योंकि गांव वाले कब्जा करे हुए हैं।
इस चीज को। तो हम लोग कंप्लेन करें पीएस में जाके, फिर काम रोक दे के 2 दिन के बाद आओ बोले सीआई साहब, उसके बाद आपको क्या है जो भी है देख के करता हूँ बोल के बोले सीआई साहब। तो देखिए अगर हमारा प्लॉट हमारे को मिल गया तो हमारे 2 प्लॉट्स है 34, 35, उसके लिए लड़ रहे हैं हम लोग। నంబర్ 210 1 ప్రతాప్ రెడ్డి, రెండవ ఆయన రవీందర్ రెడ్డి, 5 ఎకరాలు వాళ్ళ పేరు మీద ఉన్నది. రవీందర్ రెడ్డి గారు ఇక్బాల్ గారికి ఇచ్చారు. ఎప్పుడు జీపీఏ హోల్డర్ గా 16/2/23 ఈయన చేశాడు. సర్వే నంబర్ 228 పార్ట్ 1 వచ్చేసి రాజేందర్ రావు జీపీఏ హోల్డరు, వీళ్ళు ఇద్దరు కలిసి పెంటయ్య గారికి అమ్మారు. పెంటయ్య గారు జీవి సత్యసాయి గారికి 228 పార్ట్లో రిజిస్టర్ చేశారు సేల్ డీడ్ 11/3/2005లో. కృష్ణారావు వాళ్ళ ప్లాట్ 7 కలిసి జీవి సత్యసాయి గారికి ఇచ్చారు. మొత్తం ఈ టోటల్ 5 ఏకర్స్ ల్యాండ్ ని వీళ్ళు ఏం చేశారంటే డైమండ్ ఎస్టేట్ కి అమ్మారు. ఎప్పుడు 2005లో గోల్డెన్ రెసిడెన్సీ అని వీళ్ళు డైమండ్ ఎస్టేట్ అని ఈ బ్రోచర్ తోటి ఇచ్చేస్తే మేము కొన్నాము. ఎప్పుడు మేమేదో చిన్న వ్యాపారం చేసుకుని మెడికల్ రిప్రజెంటేటివ్ నేను, కంపెనీ ఏమో 1 బాటిల్ అమ్మితే ₹1 ఇచ్చింది. 1 సంవత్సరంలో ఎన్ని బాటిల్స్ అమ్మితే అన్ని బాటిల్స్ మీకు రూపాయలు ఇస్తామన్నారు. ₹1,00,000 బాటిల్స్ అమ్మాను నేను. ₹1,00,000 ప్లస్ వేరే డబ్బులు తీసుకొని 1,60,000కి ఈ గోల్డెన్ రెసిడెన్సీలో ఈ లేఅవుట్ ప్రకారం ఈ ప్లాట్ నంబరు నేను తీసుకున్నా 56. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా చేతిలో ఈ భూమి రాలేదు. ఎవడో ఒకడు అబ్స్ట్రక్ట్ చేస్తానే ఉన్నాడు. ఇదిగోండి రిసిప్ట్, ఇదేమో అప్పుడు వేసినాయి 205లో పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు కాదు, ఇది 205లో ఈ ఫైల్ మొత్తం. రెండోది దీంట్లో ఏమీ ప్రాబ్లం లేదండి. ఇది 5 ఎకరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద 11/11/93లో గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది GOMS నంబరు 1117 ద్వారా. ఇదిగోండి ఇది ఆర్డర్. దీంట్లో ఏమి తప్పు లేదు, డైమండ్ ఎస్టేట్ తప్పు లేదు, ఎవరి తప్పు లేదు. తర్వాత సృష్టించి 60 గజాలు 7 గజాలు అని MRO గారు అందరూ గందరగోళాలు చేస్తున్నారు. ఇదిగోండి ఆ తర్వాత EC నంబరు మా పేరు మీద వచ్చింది. ఇది ఎంతవరకు క్లియర్ గానే ఉంది రిజిస్టర్ ఆఫీస్ లో. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి వేరే వాళ్ళు ప్రతిసారి అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు. మేము పని చేసుకుంటుంటే ఏదో ఒక ప్రాబ్లం చేస్తున్నారు. క్లియర్ ఆల్ అంటే లింక్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఆ తర్వాత కోర్టుకి వెళ్ళారు. కోర్టులో జడ్జిమెంట్ కూడా ఫేవర్ గా వచ్చింది. ఇది ఒరిజినల్ డిగ్రీ అండి, ఇది ఒరిజినల్ సూట్. ఇది తహసీల్దార్కి పిచ్చి పనులు చేయొద్దు, నీకు చెప్పు తీసుకుని కొడతానంది కోర్టు. అయినా బుద్ధి లేదు ఈ తహసీల్దార్కి, ఈ పబ్లిక్కి ఇచ్చేస్తానికి. చూడండి ఇది డిగ్రీ ఇన్ ఒరిజినల్ సూట్, తహసీల్దార్ శంషాబాద్ మండల్ రంగారెడ్డి, రెవెన్యూ డివిజనల్ RDOకి చేవేళ్ళకి. ఇది గవర్నమెంట్ తిట్టింది వాళ్ళకి, వాళ్ళ సైట్లో మీరు ఎందుకు వెళ్తారు అని. ఆయన ఎప్పుడు ఇది ఇచ్చింది 14లో ఇచ్చారు. 14 నుంచి ఇప్పటి వరకు 24 ఈ 10 సంవత్సరాల్లో 50 సార్లు అబ్స్ట్రక్ట్ చేసి ఉంటారు. లాస్ట్ 2 years బ్యాక్ 4 ఎకరాలకి సర్వే చేసి ఫెన్సింగ్ వేస్తే ఆ ఫెన్సింగ్ మొత్తం పగలగొట్టేశారు ఈ 60 గజాల వాళ్ళు వచ్చి.
గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. ప్రైవేట్ ల్యాండ్కి ప్రొటెక్షన్ లేకపోతే కంపెనీలు ఎలా వస్తాయి? ఎలాగా డెవలప్ అయింది తెలంగాణ? కొట్టుకుంటానికి ఉంటాం. 60 గజాలను 200 గజాల వాళ్ళు కత్తులు తీసుకుని కొట్టుకుంటారు. గవర్నమెంట్ అందుకని ఉందన్న మాట. పోలీస్ డిపార్ట్మెంట్ అందుకని కొట్టుకుంటానికి చేస్తున్నారు. దీనికి సాల్వేషనే చేయటంలా. ఇలా ఉంటే ఎలాగండి? కంపెనీలు వస్తాయా? ఎంప్లాయ్మెంట్ పెరిగిద్దా? ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్ ఇలాంటి పనులు చేయకూడదు. తహసీల్దారు ఏంటంటే ఇమీడియట్ దీనికి ఇచ్చేసుకొని సాల్వ్ చేయాలి ప్రాబ్లంని. ప్రైవేట్ ల్యాండ్ దాంట్లో 60 గజాలు ఎలా ఇచ్చారు? లేదు, అది వీళ్ళకేమో వాళ్ళకి సరిగ్గా చూపించలేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ ఉంది అనుకుంటున్నారు, వేరే చోట ఇస్తే వాళ్ళు ఇక్కడ ఉందని అనుకుంటున్నారండి. అది సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఎవరిది? పోలీస్ డిపార్ట్మెంట్ది కూడా కాదు. తహసీల్దారు, ఎంఆర్ఓస్ డబ్బులు మనుషులు అయిపోయారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తే ఏదైనా మధ్యవర్తి దగ్గర వెళ్తే పొలిటీషియన్ దగ్గర 4 ఎకరాలుగా, అప్పుడేముంది 20,000, ఇవాళ ఏమో 4 కోట్లు అయింది ఇక్కడ భూమి. మాకెంత ఇస్తావు? 4 కోట్లు అంటే 16 కోట్ల ప్రాపర్టీ. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే కొంతమంది ఎంత ఇస్తావు? తహసీల్దార్ దగ్గర ఎంత ఇస్తావు? ఎంఆర్ఓ దగ్గర వెళ్తే ఎంత ఇస్తావు? ఇక్కడ వస్తే చెప్పులు దెబ్బలు తింటాం 60 గజాలు. వీళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయరు, డబ్బులు అడుగుతారు. ఇలాంటి వ్యవస్థ ఉంటే ఎలా వస్తాయి? దీంట్లో కంపెనీ పెట్టేదైతే 4 ఎకరాల్లో ఒక 5,000 మంది ఉద్యోగాలు వస్తాయి. ఇలాగుంటే కంపెనీలు వస్తాయా? తెలంగాణలో పెట్టుబడులు వస్తాయా? ఆలోచించండి. పబ్లిక్ ఓటేశారు, 10 సంవత్సరాలు సీటు మీద కూర్చోమని. ఏంటి, కేసీఆర్ గారికి ఓటేశారు. కూర్చున్నారా సీటు మీద? 6 నెలలు కూర్చున్నారు, 1 ఇయర్ కూర్చున్నారు సారు. అంత 6 నెలలు 1 సంవత్సరంలోనే ఆయన అన్ని మంచి పనులు చేశాడు. ఓళ్ళో పేరు వచ్చింది. అదే 8 సంవత్సరాలు కనుక సీట్లో కూర్చుంటే వాస్తు అది లేదు, ఇది బాగా లేదు అని కూర్చోలేదు కదా. అది కూర్చునేది ఎక్కడ ఉంటాం మేము? తెలంగాణ. వరల్డ్ నెంబర్ 1 పీపుల్ వీఆర్. ఎందుకంటే ఇక్కడ బల్డ్రాగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, లక్షల కోట్లు సంపాదిస్తాం. ఈ శంషాబాద్ 25 సంవత్సరాల కిందట సుబ్బారెడ్డి గారు ఓపెన్ చేశారు. ఫోలిక్ యాసిడ్ 80% వాళ్ళకి ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. అంటే ఎంత ఎర్నింగ్ వస్తుందో చూడండి. అలాంటి ఇండస్ట్రీస్ ఒక 10 వస్తే ఎంత ఇన్కమ్ పెరిగిద్ది, ఎంతమంది ఉద్యోగాలు అవుతాయి. ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? ఎవరి పని వాడు చేయాలి కదా. తహసీల్దార్ పని తహసీల్దార్ చేయాలి, ఎంఆర్ఓ పని ఎంఆర్ఓ చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ చేయాలి. ఇప్పుడు వచ్చిన సిఐ గారు కరెక్ట్ మనిషి అనిపించింది నాకు. ఎందువల్లంటే మీ డాక్యుమెంట్ చేతిలో పట్టుకొని నీ పని నువ్వు చేయించు. నీకు బుద్ధి లేదా? 60 సంవత్సరాలు వచ్చినాయి, ఏదో కష్టపడి రూపాయి సంపాదించుకున్నావు. నీకు ఇది లేదా? బుద్ధి లేదా? జ్ఞానం లేదా అన్నాడు ఆయన. మంచిదే చెప్పాడు. రూపాయి కష్టపడి ఇది తీసుకున్నావు కదా, ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. నువ్వు పని నువ్వు చేసుకో. ఎవడైనా వస్తే ఆ డాక్యుమెంట్ తీసుకుని నా దగ్గర రా, నేను చేస్తాను అన్నాడు ఫస్ట్. ఇప్పుడు వచ్చిన కొత్త సిఐ గారు ఏ సిఐ కూడా చెప్పాలా. 20 సంవత్సరాలు ఏ సిఐ కూడా అలా మాట చెప్పాలా. ఆయన భగవంతుడు మంచి అభివృద్ధులు ఇవ్వడానికి ఆ మాట చెప్పాడు కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఏమో చేస్తున్నాము. మళ్ళా అన్నెసెసరీగా మళ్ళా ప్రొలాంగ్ చేస్తున్నారు. నిజమేనండి. సిఐ గారికి ఎస్ఐ గారు నిజంగానే ఎంతో మేలు చేశారండి. ఎకరానికి ఎంత ఇస్తావు అని అడిగే వాళ్ళే గాని ఇలా మాట చెప్పిన వాడు ఎవడు లేడు. ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ వస్తేనేమో వీళ్ళందరేమో నేను అంటానికి కాదు, నేను ఊరికే అంటాంలా. చదువుకున్నాం కాబట్టి మాకు కూడా తెలుసు. ఒక ఇండస్ట్రీ రావాలి అంటే ఒకడు ఏం లేకుండా పేపర్ క్లియరెన్స్ గా ఉంటే 100 ఇండస్ట్రీస్ వస్తాయి. ఇలాంటి ఈ వ్యవహారాలు ఉంటే వస్తాయా ఇండస్ట్రీస్? అమెరికా వాడు పెట్టుబడి పెడతాడా? సౌదీ వాడు పెట్టుబడి పెడతాడా? తాగి తందనాలు చేస్తే వర్కర్స్ ఏమో కంపెనీలు వస్తాయా? ఎవరి పని వాడు తహసీల్దార్ సరిగా చేయాలి. ఎవరి పని వాడు సరిగా చేస్తే ఏదే ప్రాబ్లమే ఉండదు.
20 సంవత్సరాలు ఎందుకు काम करने नहीं दे रहे बोलो। काम करने नहीं देते ना, इधर सीआई उधर इधर साइड पे अपन काम हमारा प्लॉट बताओ, तुम्हारा कौन सा प्लॉट नंबर? కడిగి గీరీలు పాతేసుకొని గోడలు కట్టేసుకుంటున్నారు. ఇన్ని రోజుల నుంచి మేమేమో వీళ్ళతో గొడవ పడడం ఏంటి, కాజే వీళ్ళేమో కత్తిలు అవి ఇవి తీసుకొని వస్తుంటారు, కొట్టడానికి మమ్మల్ని కొట్టి తరివేసి. డాక్యుమెంట్ సార్ రిజిస్ట్రేషన్ అయింది 2005 జూలై 27న అయింది రిజిస్ట్రేషన్. 2005 నుంచి అంటే 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ మా చేతిలో రాలా. ఫస్ట్ టైం ఈ కొత్త సిఐ గారు వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి 5 రోజుల కిందట నేను కలిస్తే ఈ డాక్యుమెంట్ ఈ ఫైల్ తీసుకొని నీ స్థలంలో నువ్వు కూర్చొని నీ ఫెన్సింగ్ వేసుకో, ఎవరన్నా వస్తే నా దగ్గరికి రా అన్నాడు. అప్పుడు నేను ఇది చేయగలిగా. 20 సంవత్సరాల నుంచి ఏ సిఐ చెప్పలేదు. ఇప్పుడు కబ్జా ఎవరు అన్నారు? ఇప్పుడు ఏమంటేనే వేసాడు, ఇది నాది, ఇది లైన్ పూరా క్లియర్ है, कुछ भी नहीं है। ऐसा बोलो तो करेक्ट बोला नहीं। अरे वो पहला आते जाते है ना, छोड़ देते। तुम आगे किराए क्यों नहीं, क्या भी होता नहीं और करे ना तो फिर तुम लोग है उधर जाना चाहिए, फिर ये करिए वही बोलो ना। अब एक हफ्ते में एक बार तो क्या होगा, ऐसा नहीं होता। महीने में ऐसा 10 दिन से कराया। हाँ वो 2 कराने से पूरी लाइन को कराया। अल्लाह मेरे तरफ से मदद करा, कराने वाले अल्लाह है। पट्टा है खाली रजिस्ट्री नहीं है। ఇక్కడ నేను పెద్ద షాపూర్ ప్లాట్స్ దగ్గరే ఉన్నానండి, మా వెంచర్ దగ్గర. ఇది ఆ పక్కన చూసుకున్నట్టయితే ఇది కోర్టు జడ్జిమెంట్ ఆర్డర్. అదిను ఇంకా మేము డైమండ్ ఎస్టేట్ ఒక బోర్డు పెట్టుకున్నాము. ఈ బోర్డులన్నీ కూడా పడగొట్టేశారు వాళ్ళు వచ్చే లోపల. ఏదైనా డెవలప్మెంట్ చేసుకుందాం అని చూస్తే విదిన్ 1 డేలో వాళ్ళు ఈధర్ ఫెన్స్ వేసేస్తున్నారు, లేకపోతే ప్రీకాస్ట్ వాళ్ళు లేపేస్తున్నారు. మమ్మల్ని ఏమో స్టేటస్ కో ఆపేయండి అంటున్నారు. వీళ్ళు చూస్తే విదిన్ 1 డేలో డెవలప్ చేసేసుకుంటున్నారు. ఇలా అయితే కనుక మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ ఆల్రెడీ వీఆర్ సఫరింగ్ సిన్స్ మెనీ ఇయర్స్, మళ్ళీ వచ్చి మళ్ళీ మీరు ఆపేయండి అంటున్నారు. విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ వీ కుడ్ అచీవ్ దిస్ మచ్. ప్లీజ్ మేము ఎంతకైనా రుణపడి ఉన్నాం పోలీస్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ కి. ప్లీజ్ ఇలాగే మీ సపోర్ట్ మాకు ఎక్స్టెండ్ చేస్తూ ఉండండి, మాకు న్యాయం జరిపించండి. కట్టింది కొలగొట్టేసారు పంట మొత్తం 4 ఎకరాల ల్యాండ్ ఇది మొత్తం వెంచర్.